ఏమైందమ్మా? ఆ నోటీసులో ఏముంది? రోజీ అనబడే నువ్వు రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీగా బాధ్యతలు స్వీకరించడానికి అర్హురాలివి కాదంట. ఏంటమ్మా ఇది? ఈ నోటీస్ ఎవరు పంపుంటారు? ఈ నోటీస్ పంపించింది లక్ష్మో నందినో అయితే నేను పెద్దగా ఫీల్ అయ్యేదాన్ని కాదు. కానీ ఈ నోటీస్ పంపించింది నీ తండ్రి మిస్టర్ చలసాని. ఈ పెసరట్టు వేసుకోమ్మా. ఈ పాడికి మీ అమ్మమ్మ పెనం మీద వేసిన పెసరట్లాగా తుస్సుమంటావు. లక్ష్మి, చలసాని గారి చేత ఇలాంటి పనులు చేయించడానికి నీకు సిగ్గుగా లేదా? రోజీ, ఇది నాకొచ్చిన ఆలోచన కాదు, చలసాని గారికి లోకికి వచ్చిన ఐడియా. డిఎన్ఏ ద్వారా నిజం ప్రూవ్ చేసుకోవచ్చు కదా. ఇందులో మీరు ఓడిపోవడం ఖాయం. చూసారా, డిఎన్ఏ టెస్ట్ అనగానే ఆ అమ్మాయి కళ్ళే చెబుతున్నాయి తను ఎంత భయపడిపోతుందో. నా రోజు ఏ విషయమైనా నా కోసం భయపడుతుంది, నా కోసమే బాధపడుతుంది తప్ప వేరే ఏది ఊహించుకునే అవసరం లేదు. చలసాని గారు, ఇప్పటికైనా మీరు చేసిన అప్పీల్ని క్యాన్సిల్ చేసుకోండి. అది మీకే మంచిది. ఓకే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. కానీ నీ వెనక ఉన్న కిలాడిని చెప్పను నేను రోజుని కాదు అని. వెంటనే ఈ కోర్టు అబ్జెక్షన్ ని క్యాన్సిల్ చేసేస్తాను. హే కిలాడి కణ్మణి, నువ్వు డిఎన్ఏ టెస్ట్ లో గ్యారంటీగా దొరికిపోతావు. ముందే ఒప్పేసుకో. చూడండి లోకి సాబ్, క్రికెట్ ఆడేటప్పుడు ప్రత్యర్థులు ఆపోజిట్ జట్టు మీద వ్యూహంలో భాగంగా రకరకాల కామెంట్స్ చేస్తుంటారట. మీరు కూడా అలాగే చేస్తున్నారు. మీ పక్కనుంది నేలకేసి కొడితే పగిలిపోయే వజ్రం, మా దగ్గరుంది కోహినూర్ వజ్రం. లక్ష్మి, ఈ రోజు కాకపోయినా రేపైనా పాజిటివ్ ఎవరో నెగటివ్ ఎవరో తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఓడిపోయావని నీకే తెలుస్తుంది. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటో తెలుసా? నో, నేను ఓడిపోవడం జరగదు. ఒకవేళ ఓడిపోవడం అంటూ జరిగితే
మోకాళ్ళ మీద కూర్చుని నా 2 చేతులు కట్టుకుని తల వంచి నేను ఓడిపోయిన రోజే అని చెప్తాను. వెరీ గుడ్. అలాగే ఒకవేళ నువ్వు ఓడిపోతే నీ మోకాళ్ళ మీద కూర్చొని నీ 2 చేతులు కట్టుకుని తల వంచి నేను ఓడిపోయాను లక్ష్మి అని చెప్పాలి. ఓకేనా? మా గ్రానికి అలా చెప్పాల్సిన పని లేదు. చూసావా గ్రాని, నందిని వద్దంటూ పరోక్షంగా మీరు ఓడిపోతారంటోంది. షటప్. మా అమ్మ ఓడిపోవటం అంటూ ఉండదు. అయితే లక్ష్మితో ఛాలెంజ్కి మీ అమ్మ ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకోకపోతే భయపడినట్టే లెక్క. ఈ రోజు ఎవరికి భయపడదు. నేను ఛాలెంజ్ కి రెడీ. చెప్పటం కాదు, ఓడిపోతే లక్ష్మి చెప్పింది చేయాలి. చూద్దాం. డన్. హే, నీకు వార్నింగ్ ఇచ్చినా నువ్వు నీ రూట్ మార్చుకోవట్లేదు కదూ? నేను నాలాగే ఉన్నాను. నేనేమీ మారలేదు. నువ్వే మారిపోయావు. ఏంటి మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నావు? నీ ముద్దుల అమ్మమ్మ నా చేతిలో ఉన్న విషయం మర్చిపోయావా? పదా, కోర్టు తీర్పు వచ్చాక మనం చాలా డిస్కస్ చేసుకోవాలి. DNA టెస్ట్ ద్వారా తన మనవరాలిని తనకు అప్పగించమని అప్పీల్ చేసుకున్నది ఎవరు? మీరేనా చలసాని? అవునండి. మీరిలా బోన్లోకి రండి. నమస్కారం అండి. ఎస్, మీరు చెప్పాల్సిందేదో చెప్పండి. మా మనవరాలు మా నుండి విడిపోయి 15 సంవత్సరాల తర్వాత మా మనవరాలుగా నందిని అనే అమ్మాయి మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని అందరినీ మోసం చేస్తుంది. నా భార్య రోజీ గారిని తన మాయ మాటలతో తానే మనవరాలు రోజీగా నమ్మించి మా సమస్త ఆస్తుల్ని లాక్కోవాలని చూస్తుందండి ఆ నందిని.
ఆయన చెప్పే దాంట్లో కొంచెం కూడా నిజం లేదు జడ్జి గారు. మీరు చెప్పదలుచుకున్నది ఏమైనా ఉంటే బోన్లోకి వచ్చి చెప్పండి. జడ్జి గారు, నా భర్త చలసాని గారు చెప్తుందంతా అబద్ధం. నా మనవరాలు రోజీ ఆ అమ్మాయే. ఆ అమ్మాయి నా మనవరాలు రోజీ కాదు, నందిని. ఈయన తప్ప నేను, నా కూతురు, నా అల్లుడు అందరం ఆ అమ్మాయే రోజీ అని చెప్తున్నాం. ఆయన ఎవరి మాటలో విని ఇలా DNA టెస్టులు నిర్వహించాలని కోర్టుకు తీసుకొచ్చారు. యువర్ ఆనర్, నేను రోజీ గారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఎస్, ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. రోజీ గారు, ఈ DNA టెస్టులు నిర్వహించడం మీకు అంగీకారమేనా? DNA టెస్టులకు నేను పూర్తిగా వ్యతిరేకం. మా కుటుంబ సభ్యులంతా ఆ అమ్మాయే రోజీ అని నమ్ముతున్నప్పుడు ఈయనొక్కరే నందినిని రోజీ అంటే ఎలా కుదురుతుందండి? నేను DNA టెస్ట్కి ఒప్పుకోను. అలా జరిగితే మాకు అవమానం జరిగినట్టే. జడ్జి గారు, నా భార్య, నా కూతురు, నా అల్లుడు, నా మనవరాలు రోజీ, మొత్తం మా 5గురిది రక్త సంబంధం. ఆ ఇంటి పెద్దగా ఉన్న నాకు ఆ అమ్మాయి నా మనవరాలు కాదనిపించింది. అందుకే DNA టెస్ట్ చేయమని కోరుకుంటున్నాను. అంతేగాని ఇందులో మెజార్టీ సభ్యులు, మైనార్టీ సభ్యులు అని కాదు. ఆ నందిని నా మనవరాలు రోజీ కాదనేదే నా వాదన జడ్జి గారు. పోనీ DNA టెస్టులు కాకుండా మరేదైనా ఆధారాలుంటే ప్రూవ్ చేయమనండి. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. విత్ యువర్ పర్మిషన్ నేను చలసాని గారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ మిలార్డ్. అసలు ఏ ఆధారాలతో ఆ అమ్మాయిని రోజీ కాదంటున్నారో చలసాని గారు? ఆ అమ్మాయి మీ మనవరాలు కాదనడానికి ఒక రీజన్ అంటూ ఉండాలి కదా. ఆ అమ్మాయి మీ మనవరాలు కాదనడానికి, ఈ అమ్మాయే మీ మనవరాలు అనడానికి మీ దగ్గర ఏ రీజను లేదు. అలాంటప్పుడు ఆధారాలు చూపించమంటారేంటి చలసాని గారు? ఆ అమ్మాయి చాలా అనుమానాస్పదంగా ఉంటుంది. ఆమె బిహేవియర్ మీద నాకు నమ్మకం లేదు. ఆ అమ్మాయి మా కుటుంబానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. పదిహేను సంవత్సరాలు మీకు మీ కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు ఆ మాత్రం మార్పు సహజమే కదా చలసాని గారు. లాయర్ గారు, మీ ప్రశ్నలకి ఆయన గారు కరెక్ట్ గా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన దగ్గర సమాధానాలు లేవు కాబట్టి.
ఆ అమ్మాయే నా మనవరాలు రోజీ. ఇంక మీరు ఏ డిఎన్ఏ టెస్టులు చేయక్కర్లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. వాదోపవాదాలే ఇంకా పూర్తి కాలేదు, అప్పుడే మీరు జడ్జిమెంట్ అడిగితే ఎలా రోజీ గారు? జడ్జి గారు, నేను ఒకటి అడుగుతాను. ఆ అమ్మాయి నందిని కాదని భగవంతుని మీద ప్రమాణం చేసి నిజం చెప్పమనండి. ప్రమాణం చేసి చెప్పడం ఏంటండి? ఆ అమ్మాయి స్వయంగా తను రోజీ కాదు నందిని అని ఒప్పుకుంది. పోనీ ఆ అమ్మాయి రోజీ అంటున్నారు కదా, అయితే ఆ అమ్మాయిని వచ్చి బోన్లో నించుని నేనే రోజీ నేను చెప్పమనండి చాలు. ఎస్, ప్రొసీడ్. చూడు రోజీ, నువ్వే రోజీ అన్న నిజం జడ్జి గారికి చెప్పాలి, లేదంటే జడ్జి గారి నిర్ణయం వేరేలా ఉంటుంది. అర్థమైందా? చెప్పమ్మా, నువ్వు నందినివా లేక రోజీవా? చెప్పమ్మా, నువ్వు రోసివా లేక నందినివా? నువ్విక్కడ ఎవరికీ భయపడక్కర్లేదమ్మా, ధైర్యంగా చెప్పు. ఏంటి మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నావు? నీ ముద్దుల అమ్మమ్మ నా చేతిలో ఉన్న విషయం మర్చిపోయావా? నేను రోజీని కాదండి. నందినిని.
మీరే విన్నారు కదా జడ్జి గారు, ఆ అమ్మాయే స్వయంగా రోజే కాదని ఒప్పుకుంది. ఇంకా ఎందుకండి జడ్జి గారు ఈ డిఎన్ఏ టెస్ట్లు? ఇలా మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేయడానికి కాకపోతే ఏంటి జడ్జి గారు ఇదంతా? చూడమ్మా, నిన్నెవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నిజం చెప్పమ్మా.